గురు అతిచార ఫలితంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఈ కర్కాటక రాశి వారికి గురు భగవానుడు మిథున నుంచి కర్కాటకంలోకే వస్తున్నాడు కాబట్టి చాలా మంచి స్థానంలో అని చెప్పొచ్చు. లగ్నంలో మొదటి ఇంట్లో గోచరిస్తున్నాడు. ఇది ఆరోగ్యం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, దృష్టి, భౌతిక మానసిక స్థిరత్వం సూచిస్తుంది. అతిసార కాలం సుమారుగా 192 రోజులు ఉండబోతుంది. కర్కాటక రాశి వారికి చాలా మంచి యోగం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండబోతుంది అని కూడా చెప్పచ్చు. ప్రశాంతత పెరుగుతుంది. పాత ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఎప్పుడో శస్త్రచికిత్స చేయాలని ఎప్పుడో చెప్పుంటారు, అవి కూడా మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ చేస్తే అక్కర్లేదు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్నవాడికి చక్కగా ప్రేమ వ్యవహారాన్ని కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి దినదిన ప్రవర్తమానం అభివృద్ధి అవుతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంపత్య జీవితం, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన సాఫల్యం. ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం ఎదురు చూస్తున్నానండి. కర్కాటక రాశి వారు నాకు ఈ గురుబలం బాగుంటుందంటే 100కు 1000% మంచి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి. గెట్ రెడీ. పుణ్య కార్యక్రమాలు అంటే చక్కగా పేదవాళ్ళకి అందరికీ పుస్తకాలు, చిన్నపిల్లలకి పుస్తకాలు ఇవ్వండి, పాఠ్య పుస్తకాలు ఇవ్వండి, స్కూల్ ఖర్చు తీసుకోండి. అతిచార దశలో తాత్కాలికంగా గురువు వేగంగా కదలడం వల్ల కొన్ని ఫలితాలు తొందరగా వస్తాయి, కానీ నిలకడ తక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అహంకారం కాస్త ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకోవాలి. కాస్త కర్కాటక రాశి వారికి ఎప్పుడు ఉన్నదే స్వతహాగా ఆ నోరుని ఇలా లాక్ చేసి పెట్టుకోండి. మంచి సమయం వచ్చినప్పుడు ప్రేమతో అందరితో మాట్లాడడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. స్థిరత్వంగా ఉండడానికి ఈ యొక్క అతిచార గ్రహంలో వృత్తిలో కొత్త స్థాయి గౌరవం, ప్రజాదరణ, కుటుంబంలో శాంతి భద్రతలు పెరుగుతుంది. ఆర్థికంగా మంచి రెస్పెక్ట్స్. మీరు ఎన్నో రోజుల నుంచి బ్యాంక్ లోన్స్ ఎక్స్పెక్ట్ చేయడం, చిట్ ఫండ్స్ రావడం, లేదా మీరు పర్మిషన్స్ రావడం అవన్నీ కూడా తొలగిపోతుంది. మరి యొక్క పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఈ యొక్క అతిసార సమయంలో, గురు అతిసార సమయంలో పసుపులో ఉన్నటువంటి ఒత్తులతో దీపం వెలిగించండి. విష్ణు సహస్రనామం చేయండి. గోపూజ చేయండి. పేదవాళ్ళకందరికి పుస్తకాలు, పెన్సిల్స్ అని వేయండి. తల్లిదండ్రులకి సేవ చేయండి. అన్నిటికంటే ముందు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు.